హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. క్రేజీ ఇదొక బాలీవుడ్ మూవీ. ఫిబ్రవరిలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. కలెక్షన్స్ ప్రకారం చూస్తే ఆల్మోస్ట్ డబుల్ కలెక్ట్ చేసింది. ఈ మూవీ బడ్జెట్ 8.5 క్రోర్స్ అయితే వరల్డ్ వైడ్ 15 క్రోర్స్ కలెక్ట్ చేసింది. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా చేసింది సోహమ్ షా. అదే తుంబాడ్ మూవీ ఉంది కదా, అందులో మెయిన్ లీడ్ గా కూడా ఈయనే చేశారు. ఈ క్రేజీ మూవీ రన్ టైం జస్ట్ 90 మినిట్స్ మాత్రమే ఉంటది. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో హిందీ ఆడియోలో రెంట్ కి మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. నిన్న నైట్ ఈ మూవీ కంప్లీట్ చేశాను. ఒక్క మాటలో చెప్పాలంటే సింప్లీ సూపర్ మూవీ మామ. 90 మినిట్స్ అసలు ఎలా అయిపోయా కూడా తెలియలేదు. స్క్రీన్ ప్లే అయితే రప్పా రప్పా పరిగెడుతుంది. ఎక్కడ కూడా ఒక్క డల్ మూమెంట్ కూడా అనిపించలేదు. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే ఈ మూవీలో ఒక డాక్టర్ స్టోరీ చూపిస్తారు. అతని పేరు అభిమన్యు. తన లైఫ్ మొత్తం తిరిగిపోయి ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే తన డాటర్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు మన హీరో అభిమన్యు తన డాటర్ ని కాపాడుకోవడానికి అతని దగ్గర చాలా తక్కువ టైం ఉంటది. సో లాస్ట్ కి తన డాటర్ ని సేవ్ చేశాడా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే చాలా రోజుల తర్వాత ఒక మోడ్రన్ డే బాలీవుడ్ మూవీ నన్ను ఫుల్లీ ఇంప్రెస్ చేసింది మామ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోర్ కొట్టనివ్వకుండా ఫుల్ గా ఎంటర్టైన్ చేసింది. స్టోరీ సింపుల్ గా ఉన్నా కూడా చాలా గ్రిప్పింగ్ నరేషన్ ఉంటది. అండ్ రన్ టైం జస్ట్ 90 మినిట్స్ ఉంటది. అన్నెసెసరీ సీన్స్ ఆర్ కట్ సాంగ్ లాంటివి ఏం ఉండవు. మూవీ కాన్సన్ట్రేషన్ మొత్తం స్టోరీ మీదే ఉంటది. మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఒక అన్ఈజీ ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. అన్ఈజీ అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని కదలకుండా ఇంట్రెస్టింగ్ గా చూసేలా చేస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని హాలీవుడ్ మూవీస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ మూవీ, అందులో కూడా సేమ్ ఇలానే అనిపిస్తుంది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే స్టోరీ చాలా ఇంటెన్స్ గా మారిపోతుంది. అండ్ సినిమా రన్ టైం చాలా తక్కువ ఉన్నా కూడా క్యారెక్టర్స్ మన మీద ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. సినిమా అంతా సూపర్ గా ఉంది, బట్ జస్ట్ ఆ క్లైమాక్స్ సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. బాలేదు వర్స్ట్ అనట్లేదు, బట్ ఇంకొంచెం డిఫరెంట్ గా చేస్తుంటే ఇంకా సూపర్ గా ఉండేది అంటున్నాను. ఆ క్లైమాక్స్ లో మేకర్స్ ఏదైనా షాకింగ్ ఫ్యాక్టర్ యాడ్ చేయాలని ఒక ట్విస్ట్ పెట్టారు. నాకైతే ఆ ట్విస్ట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. మీరు మూవీని పెద్దగా జడ్జ్ చేసే వాళ్ళు కాకపోతే ఆ ట్విస్ట్ మీకు నచ్చొచ్చు. నాకైతే సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కలగలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వర్క్ ఇవన్నీ సూపర్ గా ఉన్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ వర్త్ వాచింగ్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ క్రేజీ మూవీ రివ్యూ. ఇఫ్ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.